చల్లని సాయంత్రం వేళ వేడివేడిగాను కారం కారంగా తినాలనిపిస్తే ఏ చాట్ బండి దగ్గరకో లేదంటే మిర్చి బజ్జి బండి దగ్గరకో పరిగెట్టేస్తాం. కానీ మీరు ఎప్పుడైనా సరే ఈ వామాకుతోటి బజ్జీ ట్రై చేశారా? ఏ బజ్జీ అయినా చాట్ అన్నా తింటే గ్యాస్ వస్తుందేమో గానీ ఈ వామాకు బజ్జీ తింటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మన చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు 1, 2 బజ్జీలు పెడితే కాదు అని చెప్పి ఒక 4 బజ్జీలైనా సరే ఈ వామాకు బజ్జీలు తినేసేవాళ్ళు. ఈ వామాకు బజ్జీలైతే క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోవాలి. పూర్తి వీడియో అయితే కింద లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. చల్లని సాయంత్రం వేళ వేడివేడిగాను కారం కారంగా తినాలనిపిస్తే ఏ చాట్ బండి దగ్గరకో లేదంటే మిర్చి బజ్జి బండి దగ్గరకో పరిగెట్టేస్తాం. కానీ మీరు ఎప్పుడైనా సరే ఈ వామాకుతోటి బజ్జీ ట్రై చేశారా? ఏ బజ్జీ అయినా చాట్ అన్నా తింటే గ్యాస్ వస్తుందేమో గానీ ఈ వామాకు బజ్జీ తింటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మన చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు 1, 2 బజ్జీలు పెడితే కాదు అని చెప్పి ఒక 4 బజ్జీలైనా సరే ఈ వామాకు బజ్జీలు తినేసేవాళ్ళు. ఈ వామాకు బజ్జీలు అయితే క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోవాలి. పూర్తి వీడియో అయితే కింద లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.